మీకు చైనా దేశానికి సంబంధించిన స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ వివో, ఈ వివో కంపెనీకి సంబంధించిన సిఇఓ అలాగే సిఎఫ్ఓ అంటే ఇంటరిమ్ సిఇఓ అంటారు. వీళ్ళిద్దరినీ కూడా అంటే వీళ్ళతో పాటు ఇంకొక ముగ్గురు సీనియర్ ఉద్యోగులు వీళ్ళని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సో నిన్నంతా కూడా చైనా వాడు ఏడుపు అంటే గ్లోబల్ టైమ్స్లో ఆర్టికల్స్ చదువుతూ ఉంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇలా డైరెక్ట్గా అరెస్ట్ చేయడం ఏంటి, విచ్ హంటింగ్ ఏంటి, అసలు మమ్మల్నే టార్గెట్ చేయడం ఏంటి అంటే చైనా వాడు ఏం మాట్లాడుతున్నాడంటే భారతదేశానికి చైనాకు మధ్య మీకు లడాక్ దగ్గర ఉండే స్టాండ్ ఆఫ్ అది ఒక పొలిటికల్ ఇష్యూ, కానీ ఇక్కడ మా స్మార్ట్ ఫోన్లు మేము ఇండియాలో అమ్ముకుంటున్నాం. ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో ఉన్న ఒక ఒప్పందం. అంటే భారతదేశం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ఏ దేశానికి సంబంధించిన వ్యాపారులు అనండి ఆ కంపెనీస్ వచ్చి వీళ్ళు పెట్టుబడులు పెట్టచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. ఎందుకు? WTOతో ఉన్న ఒప్పందం. దాని ప్రకారము మేము ఇండియాలోకి వచ్చి వ్యాపారం చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా చైనా కంపెనీలు కాబట్టి, చైనా కంపెనీలు నియమించిన ఉద్యోగులు కాబట్టి వీళ్ళని విడిచిపెట్టకూడదు, వీళ్ళని వేటాడాలి, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి జైళ్లలో పెట్టాలి అని చెప్పి భారతదేశం ఒక గ్రేవ్యార్డ్ ఫర్ ద ఫారిన్ కంపెనీస్ అని చెప్పి వాళ్ళ గ్లోబల్ టైమ్స్లో రాశారు. ఇది నిజమా ఇలాగా అంటే ఇప్పుడు మీరు చూడాలి ఫ్రెండ్స్, మీరు ఇండియాలో స్మార్ట్ ఫోన్ కంపెనీస్ యొక్క టాప్ 10 లిస్టు చూడండి. మీకు ఇందులో ఆల్మోస్ట్ 6 నుంచి 7 కంపెనీస్ చైనా వాడివే ఉంటాయి. మరి ఏ శాంసంగ్ కంపెనీకి సంబంధించిన సిఇఓనో ఉద్యోగియో లేదా యాపిల్ సంస్థకు చెందిన ఉద్యోగులు ఎవరిని మనం అరెస్ట్ చేయం కదా, వాళ్ళ మీద ఎటువంటి రైడ్లు ఉండవు కదా. ఎందుకు ఉండవు? వాడు ఇదే అడుగుతారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే చైనా వాడు చేసిన తప్పులంతా కూడా కప్పిపుచ్చడానికి వాడి దేశంలో ఏం జరిగిందో ఇప్పుడు కొన్ని ప్రముఖ కంపెనీస్ బాబు మాకు చైనానే వద్దురా అని చెప్పి వాళ్ళు భారత్లోకి వచ్చేసారు. ఇప్పుడు అది మీరు శాంసంగ్ అనొచ్చు, యాపిల్ ఫోన్లు అనొచ్చు, ఇంకా టెస్లా కార్లు, ఇలాగ మీకు ఎన్నో కంపెనీస్ ఈ చైనాలో మనము ప్రొడక్షన్ చేయలేము, వ్యాపారం చేయలేము, చాలా కష్టము, వీళ్ళతో పెట్టుకుంటే మేము నష్టపోతాము అనుకొని వీళ్ళందరూ కూడా ఇవాళ ఇండియాకు షిఫ్ట్ అవ్వడం అనేది క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక ఫాక్స్కాన్ కంపెనీ అన్నారంటే వాళ్ళు టాటా వాళ్ళతో కలిసి ఇక్కడ తమిళనాడులో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతున్నారు, ఒక అసెంబ్లీ యూనిట్ పెడుతున్నారు. యాపిల్ వాళ్ళు కూడా చైనాను వెకేట్ చేసి ఇండియాకు వస్తున్నారు. వీళ్ళు టాటాస్తో కలిసి ఒక జాయింట్ వెంచర్. ఇప్పుడు మొన్న పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, ఏమండి ఇండియాలో ఇలాగ ఈ ఫారిన్ కంపెనీలకి ఎక్కడా కూడా కోఆపరేషన్ లేదండి, వాళ్ళు వచ్చి మేము ఇలా యూనిట్స్ పెడతాము, కంపెనీస్ పెట్టుకుంటాము అంటే ఈ ప్రభుత్వం ఏవేవో రూల్స్ చెప్పి వాళ్ళందరినీ కూడా గెంటి వేస్తున్నారు, రానివ్వడము లేదు అంటే ఇది వాస్తవమా? అంటే అంతా కూడా దుష్ప్రచారం, బురద జల్లడం. చైనా వాడు అదే చేస్తుంటాడు, లోకల్గా ఉండే నాయకులు ఇదే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? మీకు అమెరికా నుంచి ఒక కంపెనీ, ఒక సెమీ కండక్టర్ తయారు చేసే కంపెనీ, వాళ్ళు డైరెక్ట్గా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చెయ్యకుండా టాటాస్తో కలుస్తున్నారు. సో గుజరాత్లో ఒక ప్లేస్ చూస్తున్నారు, ఆ ల్యాండ్ అక్వైజేషన్, లైసెన్సులు, కన్స్ట్రక్షన్, ఫెసిలిటీస్ అంతా కూడా టాటా వాళ్ళు చెయ్యగలరు. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. కాబట్టి వాళ్ళకి అప్పచెప్పితే వీళ్ళ వ్యాపారం చాలా స్మూత్గా ఉంటుందని చెప్పి పెద్ద కంపెనీస్ చూడండి, మొన్న వేదాంతతో ఫాక్స్కాన్ వాళ్ళు కలుస్తామన్నారు. ఇలాగ పెద్ద కంపెనీలతో జాయింట్ వెంచర్స్ పెట్టుకోవడం వలన విదేశీయ కంపెనీలకు చాలా అడ్వాంటేజ్. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. సో మీకు 300 కోట్లు 400 కోట్లు మనం ఫారిన్ కంపెనీస్కి ఈ స్కీమ్ కింద పేమెంట్స్ చేస్తున్నాం. సో ఇదంతా ఏంటంటే చైనా వాడికి ఎక్కడ మింగుడు పడ్డం లేదు. మరి మాకు ఎందుకు చెయ్యరంటే మీరు పచ్చి దొంగలు కదా. ఇప్పుడు 10 కంపెనీస్లో 7 కంపెనీలు చైనా వాళ్ళదేనండి. 8,000 కోట్లు కస్టమ్ డ్యూటీ వీళ్ళు ఎగవేత ఇవేషన్ చేశారు వీళ్ళు. అంటే ఎవరు? ఒక ఓపో అనండి, ఒక వివో అనండి, రియల్మీ అనండి, రెడ్మీ అనండి, వీళ్ళు చేసిన పనులు 8,000 కోట్లు. సో అలాంటప్పుడు మీకు GST కట్టకుండా ఏకంగా 1,080 కోట్ల రూపాయలు వీళ్ళు GST కట్టలేదు. కట్టకుండా దొంగ లెక్కలు,
దొంగ అకౌంట్స్, ఈ డబ్బునంతా ఏదో ఒక రకంగా చైనా చేర్చాలి, ఇలాంటివి అన్నీ కూడా డొల్లా కంపెనీస్. వాళ్ళేవో వీళ్ళకి స్పేర్ పార్ట్స్ అమ్ముతున్నట్టుగా లెక్కలు రాయడము, ఆ కంపెనీ ఎక్కడా ఉందంటే ఆ కంపెనీ ఎక్కడా కనిపించదు, అడిగితే మేము చైనా నుంచి స్పేర్ పార్ట్స్ తెచ్చుకుంటున్నామండి, ఇక్కడే తయారు చేస్తున్నామండి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా వీళ్ళు చేస్తున్నది ఇప్పుడు చూడండి, బీబీసీ వాళ్ళు కూడా ఇదే పనే చేశారు. ట్యాక్స్ కట్టకుండా మన దేశంలో వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఎలా కుదురుతుంది? ఏమీ లేదు ఫ్రెండ్స్. 2004-05 ఈ ప్రాంతాల్లో మీరు చూసారు అనుకోండి, వీళ్ళు ఒక రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అన్నారు. చైనా ఎంబసీ నుంచి వీళ్ళకి 1.5 crores డొనేషన్స్ వచ్చాయి. అలాగే చూడండి, భారత్ నుంచి పారిపోయిన జాకిర్ నాయక్, ఇతను ఏకంగా 50 లక్షల రూపాయలు డొనేషన్స్ అని చెప్పి, ఏది మీకు ఒక మత ప్రచారకుడు ఇతను 50 లక్షల రూపాయలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళకి డొనేషన్స్ ఇస్తున్నాడు. ఇవాళ ఇండియాలో ఇతను ఎక్కడున్నాడు? మాయమైపోయాడు. ఇలాగ ఎన్నో కంపెనీస్ వీళ్ళందరూ వచ్చి ఇలా డొనేషన్స్ అంటూ ఇవ్వడము, ఇక్కడికి వచ్చి లైసెన్సులు తెచ్చుకోవడము, వీళ్ళ ఇష్టానుసారం ఎలాగ లూటీ చెయ్యాలో అలా లూటీ చేస్తున్నారు. ఇవాళ మనం అడుగుతున్నప్పుడు గ్లోబల్ టైమ్స్ లో ఇన్ని ఆర్టికల్స్ ఏంటి, గ్రేవ్ యార్డ్ ఫర్ ద ఫారిన్ కంపెనీస్. ఎంత పచ్చి అబద్ధం చూడండి. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ అంటున్నారు, మనకు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 2 పెరిగాయండి, కానీ మీరు డైరెక్ట్గా వాళ్ళు పెట్టుబడులు పెట్టారా అంటే లేదు, ఆ టైంలో పెట్టారు. ఎందుకు? డైరెక్ట్ లూటీ, డైరెక్ట్గా మీరు లూట్ చేయొచ్చు. ఇవాళ అలాంటిది లేదు. ప్రాపర్గా నువ్వు వ్యాపారం చేయాలి, ప్రాపర్గా ఇక్కడ నువ్వు ఫ్యాక్టరీ పెట్టాలి, అప్పుడే మేము నీకు ఇన్సెంటివ్స్ ఇస్తాము, నీకు అవసరమైన వసతులు ఇస్తామని చెప్పి మనం చెప్తున్నాం. ఇప్పుడు టెస్లా వాడు చూడండి, టెస్లా ఇండియాలోకి రావడమే మీ దేశానికి గౌరవము. టెస్లా లాంటి కార్లు మీ ఇండియన్ రోడ్స్లో తిరగడం అనేది మీరు ఎప్పుడో చేసుకున్న అదృష్టము. ఇదంతా మాట్లాడాడు కదా, నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా, సరేరా మాకు అదృష్టమే, కానీ మా టర్మ్స్ ప్రకారము నువ్వు ఇక్కడికి రా, ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టు, ఇక్కడ నీ కార్లు తయారు చెయ్యి, నువ్వు చెప్పిన అదృష్టము మేము నీకు కల్పిస్తాం. ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్ కింద మేము నీకు సబ్సిడీస్ ఇస్తాం, ఇన్సెంటివ్స్ ఇస్తాం, దానిని ఎంజాయ్ చేయి. అంతే తప్ప నువ్వు ఎక్కడో చైనాలో తయారు చేస్తాను లేదా అమెరికాలో తయారు చేస్తాను, అక్కడ మాకు గీగా ఫ్యాక్టరీ ఉంది, అక్కడ నుంచే కార్లు వస్తాయి, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించండి, ఇవన్నీ మాకు చెప్పకు. నువ్వు మాకు ఎలా ఉపయోగపడతావు, మేము నీకు ఎలా ఉపయోగపడతాము, దీని ప్రకారమే ఇండియాలో రూల్స్ బేస్డ్ వ్యాపారం అనేది ఉంటుంది. ముందులాగా లూటీ చేసుకొని వెళ్ళిపోదాము అంటే కుదరదని మనం స్ట్రిక్ట్గా చెప్పడము ఎవరికి నచ్చడం లేదండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రాపర్ వ్యాపారము, నో, మాకు ఇది కుదరదు, మేము మీ దేశాన్ని దోచుకుంటామని చెప్పి చైనా వాడు ఇవాళ వరకు ఎలా అంటున్నాడు, మేము మా ఎంప్లాయీస్కి ప్రొటెక్షన్ ఇస్తాము. ఏం ప్రొటెక్షన్ ఇస్తావురా? నువ్వు చెయ్యగలిగింది ఏంటి? ఫైనల్గా బీబీసీ వాడు కూడా, అంటే బ్రిటిష్ మహా సామ్రాజ్యం యొక్క వాయిస్, వాళ్ళు కూడా ఫైనల్గా లొంగిపోయారు కదా, అవునండి మేము 200 కోట్ల రూపాయలు ట్యాక్సులు ఎగవేత వేశాము, ఇప్పుడు కట్టేస్తాము, మమ్మల్ని ఇండియాలో వ్యాపారం చేసుకోనివ్వండి, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి నువ్వు ఎందుకు మాట్లాడవు? అంటే నువ్వు దొరికిపోయావు అన్నప్పుడు బురద జల్లే ప్రయత్నాలు చెయ్యకు. నువ్వు ఇక్కడ మా దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థ ఉంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనకు కొన్ని నియమాలు నామ్స్ పెట్టారు, దాని ప్రకారం నువ్వు వ్యాపారం చేసుకో. ఎవరిని నిన్నే అడగరు కదా. నువ్వు నా దేశాన్ని ఇలా మోసము చెయ్యాలి, ఈ డబ్బునంతా తీసుకువెళ్ళి చైనా అప్పచెప్పాలనుకుంటే ఇది ఎలా కుదురుతుంది? కాబట్టి మనము ఈ వివో యొక్క సిఇఓ సిఎఫ్ఓ వీళ్ళని అరెస్ట్ చేసి జైళ్లకు పంపించాము. ఎందుకు అంటే ట్యాక్స్ ఇవేడ్ అనేది వీళ్ళు చేశారు. మరి దీనిని ఇండియా చేసిన విధానము కరెక్ట్ అంటారా తప్పంటారా? ఇవాళ చైనా వాడు లబోదిబోం అంటున్నాడు, వాడికి మనము బుద్ధి చెప్పామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆలోచించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.